హాయ్ నేను సతీష్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తున్నారో హౌస్లో అలా కొల్లాలంకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన సంజనా విషయంలో వీళ్ళు డెసిషన్స్ ఏంటి, అసలు ఆట ఎట్లా ఉందనేది ఈ వీడియోలో చెబుతా. ఎందుకంటే లైవ్ అంతా ఫాలో అవుతూ ఉన్నా కనుక ఫుల్ అప్డేట్స్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పేస్తా. అయితే బిగ్ బాస్ గత 3-4 సీజన్ల నుంచి పెద్ద బిస్కెట్ టీం ఏం చేస్తున్నారంటే ఈ కాన్సెప్ట్ అనేది డే 1 నుంచి ఇండివిజువల్గా ఫైనల్గా చెప్పేది వాళ్ళే కదా. మీరు సోలోగా వచ్చారు, సోలోగా ఆడాలి, సోలోగా గెలవాలి, ఒక్కరే కప్పు తీసుకెళ్తారు, ఒక్కరే టైటిల్ విన్నర్ అవుతారని. మరి అది ఎందుకు ఆ కాన్సెప్ట్ పక్కన పెట్టేసారో అర్థం కావట్లేదు. ఈ సీజన్లో కూడా ఈ టెనెంట్స్ ఓనర్స్ అని చెప్పి ఇట్లా ఫస్ట్ డే నుంచి పెట్టే బదులు అందరిని పడేసి ఇండివిజువల్గా మీ సత్తా ఏందో దాటుకోండి, మీరు జెన్యునా ఫెయిరా, మీ స్ట్రాటజీలా, గేమ్ ప్లాన్ ఏదో ఒకటి మీ సాగు సారవండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అని మాదిరిగా వదిలేస్తే ఎంత బాగుంటుంది. అట్లా కాకుండా మళ్ళీ రొటీన్గా బోర్, ఇది ఫెయిల్యూర్ స్ట్రాటజీ. ఇది కొన్ని వారాల పాటు ఇట్లాగే కొనసాగించి లాస్ట్లో మళ్ళీ, ఎందుకంటే గత సీజన్లో ఎటు వాళ్ళ గ్రూప్ గేమ్ తప్పే కాదు, గ్రూప్గా ఆడారు అని చెప్పడమే తప్పని మాదిరిగా పోటీ చేశారు కదా. ఇప్పుడు కూడా ఇలాగే టీం అంతా కంటిన్యూ చేసి 14 వారాలు లాస్ట్లో చెబుతారు ఏంది ఇది కాన్సెప్ట్. ఇప్పటికైనా ఈ వారం దాన్ని పులి స్టాప్ పెట్టి ఇండివిజువల్కి ఇచ్చేస్తే బెటర్. వాళ్ళ స్ట్రగుల్ ఏంటి, వాళ్ళ పెయిన్ ఏంటి, వాళ్ళు ఎంత కసితో ఉన్నారు, ఎవరు ఎట్లా ఏ టాస్క్లో ఎన్ని రకాలుగా ప్రూవ్ చేసుకుంటున్నారు అనేది బయటపడుతుంది. అట్లా కాకుండా ఈ గుంపులో గోవిందయ్యన మాదిరిగా ఈ గ్రూప్ గేములతో కొందరు అసలు ఉండడానికి కూడా అర్హత లేదనే వాళ్ళు కూడా కొనసాగిపోతూ ఉంటారు, అలాగ వచ్చేస్తూ ఉంటారు ఈ తప్పలతో ఇక్కడ దీంట్లో. సరే ఓవరాల్గా చూసుకుంటే ఎవరు ఎట్లా చేశారు ఈరోజు అంటే సంజన మళ్ళీ కంటెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. ఆవిడ ఒక గుడ్డు తిన్నదానికి గోల గోల అయిపోయింది. నిజంగా ఎగ్గ తిన్నానా, గుడ్డే కదా తిన్నాను, గోల్డే కాదు కదా అని ఆవిడ అన్నట్టుగా. అయితే 5 నెలల బేబీని ఇంటి దగ్గర వచ్చింది కనుక ఆవిడకి ప్రస్తుతానికి ప్రోటీన్ వెరీ నీడ్. అయితే అందుకోసం కాకపోయినా ఆకలేసింది, టెంప్ట్ అయ్యాను, తినేసాను అని చెప్పిన దానికి హౌస్ అంతా అల్ల కొల్లాలం అయిపోయి ఏదో బెమ్మనం బద్దలైపోయింది, భూమి బద్దలైపోయింది, ఆకాశం మిన్నిబిరిగి మీద పడిపోయింది, రచ్చ రచ్చ రచ్చో రచ్చస్సే అనే మాదిరిగా కొనసాగుతూ ఉంది ఆ ఎగ్ చుట్టూ ఆవిడ చుట్టూ కంటెంట్. అయితే ఈ సంజనాలో ఉన్నది ఏంటంటే చాలా స్ట్రాంగ్ లేడీ అని అర్థమవుతుంది. అంత జరిగిన సర్లే ఏదో 2-3 సార్లు అంటారు, వదిలేస్తారు, పట్టించుకోరు అనుకున్నా. కానీ ఎంత గొడవలు అయిపోయి ఎంత జుట్టు పట్టుకుని కుట్టుకుంటారా, ఈ స్థాయికి వెళ్ళిపోతారు, ఎంత పంచాయతీ అవసరమా నాకు అని మాదిరిగా లాస్ట్కి ఆవిడ కూడా వచ్చారా బాబు సారే అయిపోయింది అని చెప్పేసింది. చక్కగా వెళ్ళిపోయి నవ్వు కూడా చెదరట్లేదు, కులాసగా కూర్చొని ఇంతమందికి మళ్ళీ నేను టార్గెట్ అయ్యానా అయ్యో అని ఏమాత్రం బాధ లేదు, భయం లేదు, ఏం లేదు. బేమ్దాస్కి వెళ్ళి గార్డెన్ ఏరియాలో కూర్చొని చక్కగా నవ్వుకుంటూ రిలాక్స్డ్గా ఉంటుంది తప్ప చాలా స్ట్రాంగ్ లేడీ నో డౌట్. కానీ ఒక గుడ్డు కోసం అంటే మీరు గత సీజన్లో చూసారు కదా, టేస్టీ తేజ్ అనుకుంటూ గుడ్లు తినడమే పనిగా పెట్టుకొని గుడ్లు తినడమే నాకు టాస్క్ అనే మాదిరిగా. అతనే కాదు, ప్రతి సందర్భంలో ప్రతి సీజన్లో ఇలాంటి ఫుడ్ చుట్టూ ఈ లొల్లు వస్తుంది. ఫన్ వేలో తీసుకుంటారు. సరే నువ్వు చెప్పకుండా చేసావు కాబట్టి, తిన్నావు కాబట్టి 4 గుంజీలది, లేదా స్విమ్మింగ్ పూల్లో దూకు, గెంతు, ఈరోజు గిన్నెలు గడుగు, ఇలా చిన్న ఫన్ టాస్క్ల కింద, ఫన్ పనిష్మెంట్ల కింద ఇవ్వడం ఎట్లా ఉండేది. కానీ దీన్ని ఎంత సీరియస్గా చేశారంటే మళ్ళీ గత సీజన్లో వెళ్తే ఒక సీతాఫలం గురించి ఎంత రచ్చ అయ్యిందో ఆ సీతాఫలం గురించి అట్లా గుడ్డు చుట్టూ, అప్పట్లో లాస్య సీజన్ నుంచి పప్పు చుట్టూ, ఇట్లా ఈ కిచెన్ చుట్టూ ఫుడ్ చుట్టూ ఏదో ఒకటి స్టార్ట్ అయింది. మనకి పప్పు, అలాగే సీతాఫల్, ఇక్కడ ఎగ్, ఈ పంచాయతీ అంతా. అయితే ఇక్కడ తనూజ గురించి చెప్పుకుంది. నెక్స్ట్ తనూజ ఏంటంటే పాయింట్లు ఉన్నాయి, క్లారిటీ ఉంది, కానీ కాస్త సెన్సిటివ్గానే అనిపిస్తూ ఉంది అమ్మాయి. ఎందుకంటే ఏడుస్తూనే ఉంది. నిన్న కూడా నామినేషన్ తర్వాత బాడీ లాంగ్వేజ్ బాగాలేదు, బిహేవియర్ బాగలేదు అనే దగ్గర నుంచి ఏడుపు మామూలుగా కాదు. అన్ని సీజన్లో అత్యధికంగా ఎక్కువగా ఎవరు ఏడిచారంటే టాప్ 5 ఏడుపుల్లోకి వస్తే ఈవిడిది కూడా వస్తుంది. అంత బేభత్స భయానకంగా ఏడుస్తూనే ఉంది. అయితే ఈవిడ కూడా ఏంటి సరదాగా మనం కాఫీ తీసుకుందాం, దొంగతనం చేస్తే బాగుంటుంది కనుక ఆవిడ కూడా ఏదో కాస్త బోరు కొట్టకుండా ఫన్ కోసమో కంటెంట్ కోసం అనే మాదిరిగా ఆవిడ కాఫీ పౌడర్ తీసుకుందామని చెప్పింది. అట్టకైనా నడ్డపండు తీసి ఆవిడే దాస్తే రీతు చౌదరి చక్కగా ఇమాన్యుయల్ తిన్నారు. భరణే అక్కడ ఉండి కూడా వాళ్ళని ఎంటర్టైన్ చేశాడు. ఆ డస్ట్బిన్లో పడేసి తీసుకుని తింటున్నావేమో అనుకుంటారా చూసుకొని చెప్పి ఇవన్నీ చేశారు. కానీ ఇప్పుడు కూడా ఏంటి ఆ అమ్మాయి తింటాననింది, సరే సంజన ఓకే కొట్టేశారు ఈ భరణి, ఈ తనూజ. ఆ విషయంలో కాస్త కన్ఫ్యూజ్ అయిపోయి అరే ఇప్పుడు ఏంటి వీళ్ళందరూ వస్తే మనం చెప్పాలా వద్దా అనుకుని వాళ్ళు దాని గురించి అడిగితే నువ్వెందుకు చెప్పలేదు, నువ్వెందుకు దాచేసావంటే మళ్ళీ ఏడుపు మొదలుపెట్టింది. అట్లాగే ఇక భరణి, ఈ భరణి కూడా ఎగ్గ విషయంలో ఇతరులకు కూడా తెలుసు అనేటప్పుడు ఓకే ఆవిడ తింటాననేటప్పుడు ఊగొట్టినప్పుడు అది చెప్పొచ్చు కదా. ఎస్ ఆవిడ అనింది. మళ్ళీ ఇప్పుడు ఏంటి లాస్ట్కి వచ్చేసరికి హ్యూమానిటీ, జెన్యూనిటీ అనుకో డిఫెన్స్లో పడిపోయి స్ట్రాంగ్ పర్సనాలిటీ అవుతాడు అనుకుంటే చిన్న చిన్న విషయాలకి ఇతడెందుకు ఇంత కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు, బ్యాక్ స్టెప్ వేస్తున్నాడు అర్థం కావట్లేదు. స్ట్రాంగ్గా ఉండాల్సిన అవును, అడిగింది, తినింది. అయితే ఏంటి అని ఒక మాట చెబితే ఏమైంది,
సో మరి ఆ హ్యూమనిటీ అనేది అక్కడ నీకు అవకాశం వచ్చినప్పుడు ప్రదర్శించి దాన్ని జెన్యున్గా చెప్పిస్తే అయిపోయింది కదా. అప్పుడు నేను చెప్పేశాను, తినేమన్నాను, కానీ ఇప్పుడు నా మెడక చుట్టుకుంది, ఇదేమైపోద్ది, వీకెండ్ నాగార్జున గారు వస్తారేమో, వచ్చినప్పుడు నాకు ఏ రేంజ్లో వేసుకుంటారు, ఆయన అడిగింది నేను ఎలా చెప్తే అలా చెప్తే కవరింగ్లు చేసుకోవడానికి, దానికి ఆన్సర్ చెప్పుకోవడానికి సారీలు చెప్పుకొని కింద మీద పడిపోతున్నాడు ఆయన. అస్సలు ఈ భరణి శంకర్ నుంచి నేను ఇలాంటి కంటెంట్ ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలే. అవును తినింది నాకు తెలుసు, అయితే ఏంటి ఒక ముక్కలు అయిపోయింది కదా. బట్ స్ట్రాంగ్గా ఉండుంటే బాగుండు, ఉండలేకపోతున్నాను. ఇక ఫోర్త్ వన్ సృష్టి వర్మ గురించి కూడా చెప్పాలి. అసలు ఈ ఎగ్ సంబంధంలో, ఈ టాపిక్లో, ఈ డిస్కషన్లో ఆవిడ పాత్ర ప్రేమేమో ఏమీ లేవు. మరి ఎందుకు ఏడు చేసిందో ముక్కు చేసేసి హడావిడి చేసేసి ఆ సంజన ఏమో లోపలికి వస్తూ ఉంటే వీళ్ళందరూ మాట్లాడేటప్పుడు ఆ సంజన గారిని రావద్దని చెప్పండి, బయటే ఉండమని చెప్పండి, అంత పర్సనల్గా ఎందుకు తీసుకోవాలి. అదే విషయంలో ఈవిడికి ఏదైనా విషయంలో ఎవరంటే ఎంత హర్ట్ అయిపోతుంది. కానీ ఎందుకు అంటే 3 రోజుల నుంచి మనకు కంటెంట్ లేదు, కనీసం వాళ్ళకి ఏదో రకంగా ఏడవడానికో నవ్వించడానికో ఏదో గోలకో రచ్చకో దేనికో దానికి వస్తుంది. నామినేషన్లు కూడా వెళ్ళాను, సుతదీయలేక దబ్బుక్కుని అయిపోయింది. అసలు నామినేషన్ అప్పుడు నాకు వాయిస్ డిఫెండ్ చేసుకోవడానికి, అఫెండ్ చేయడానికి దేనికో దానికి అక్కడ కూడా సీన్ రాలేదు. అరే మనకి ఇప్పుడు కంటెంట్ మరి ఇలా అయితే కష్టం కదా, మరి వారం నామినేషన్లో ఉన్నాం కాబట్టి సిచ్యువేషన్ డిమాండ్ చేయకపోయినా ఈ గంగాజలం వదిలేద్దామని ఏడుపులు అందుకుంది. ఎందుకని క్లియర్గా అనిపిస్తుంది కంటెంట్ కోసం. అక్కడ ఆవిడకి ఏమి పాత్ర ఏమి ప్రేమేమి. ఇప్పుడు భరణే ఉన్నాడు, తనుజ ఉన్నారు, కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, మీకు తెలుసు. బట్ మేము అందరం వచ్చి అడిగినా సరే సంజనే అగ్గి తిన్నదని మీకు తెలుసు అంట కదా, ఆవిడ చెప్పింది కదా, అయినా సరే మీరు కాదన్నారనక సరే వాళ్ళది ఇన్వాల్వ్మెంట్ ఉంది కనుక ఆవిడకి ఫేవర్ చేస్తారు. తర్వాత ఒప్పుకోలేదు. ఆ ఫైనల్గా ఎంత లొల్లయ్యాక సంజన కూడా చెప్పిన తర్వాత ఓపెన్ అయ్యారు కంటే వాళ్ళు ఏదో పోనీ అటు ఇటు అవుతున్నారు. ఇది ఎటు పోద్దా, నెగిటివ్ అయిపోద్దా, జెన్యూనిటీ చూస్తారా, హ్యూమనిటీ చూస్తారా, హోస్ట్ వచ్చి బ్యాటింగ్ చేస్తాడు, ఎంత లొల్లి అయితే వాళ్ళు పోనీ ఏదో కన్ఫ్యూజ్ మోడ్లో ఉన్నారు. బట్ ఈ సృష్టికి ఏం సంబంధం? దానికోసం డ్రిల్లింగ్ చేసేసి ఆ తనూజాని కూడా వచ్చేసి పట్టుకొని నువ్వెందుకు చెప్పలేదు తనూజ, నువ్వు మన టీంను బ్లేమ్ చేసావు తనూజ, నీ ట్రస్ట్ పోతుంది తనూజ, నువ్వు చెప్పాలి కదా, మీరు ఎందుకు భరణి గారు అన్న అనేదానికైనా మీరు చెప్పాలి కదా అంటే ఆయన మళ్ళీ అక్కడ సెంటిమెంటు ఆ భరణి నాకు అన్ని ఎమోషన్స్, నువ్వు అన్న అని పిలిచిన దానికైనా సరే దాన్ని నేను కాపాడుకోవాలి, ఆ ట్రస్ట్ అయితే నేను కోల్పోకూడదు, ఆయన భరించలేకపోతాను అని ఒక గుడ్డు చుట్టూ ఎంత లొల్లా. ఇక సరే ఫిఫ్త్ వన్ రాము రాదుడు. ఇతడైతే నో డౌట్ అమాయకుడే. అయితే ఇతన్ని ఎలా అంటే ఆ మనీష్ మరి ఇది ఎందుకో చాలా చిన్న చూపు చూస్తున్నాడు, అవమానిస్తున్నాడు, టక్కన ఒక మాట అనేస్తున్నాడు. దానివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుందని మాత్రం ఇతనికి ఏదైనా చిన్నది అలాంటిది హర్టింగ్ అనిపిస్తే బాగా బరస్ట్ అయిపోయి ఫైర్ అయిపోతున్నాడు. బట్ ఇతను కూడా అవతల వాళ్ళకి అనే ముందు అవతల వాళ్ళని ఏ విధంగా చూస్తున్నాం అనేది కాస్త కోస్త ఆలోచించుకుంటే బెటర్, కానీ రూడ్గా అనేస్తున్నాడు. ఆ రాము రాదుడికి అయితే నేను నమ్మను, నువ్వు అసలు దొంగ, నీకు కూడా పార్ట్నర్షిప్ ఉందా, ఆవిడ సంజన గుడ్డు దొంగతనంలో నీకు కూడా తెలుసు కూడా నువ్వు చెప్పలేదు. ఆయనకి ఏం తెలుసు పాపం, ఆయన వస్తే సంజన చెప్పింది రే రాము నువ్వు పార్ట్నర్ అంటే మనం అంతా సరదా ఫన్, మనం ఒక టీం అని లెక్క తినేసాను, నువ్వు చెప్పకని లెక్క చెబుతా మేడం, మీరు ఇలా అనడం వల్ల అందరికీ వాళ్ళు అంటగడ్డేస్తున్నారు, ఎవరికి పర్మిషన్ లేదంటున్నారు, అందరికీ దొంగలా చూస్తున్నారు, వద్దు అని ఆయనకి తెలిసిన వెంటనే వెళ్ళి వాళ్ళకి చెప్పబోతే నువ్వు ఎందుకు ముందు చెప్పలేదు, నీకు ఇప్పుడు ఎందుకు చెప్పావు, నీకు కూడా ఉంది. సో ఆయన ఫస్ట్ నుంచి చూస్తాను కదా, నిన్న కూడా ఫుడ్ విషయంలో కూడా ఒక పురుగు లెక్క చూస్తా, కావాలని ఇన్నోసెంట్ కార్డు వాడేస్తున్నాడు. ఇక్కడ ఫోర్బ్స్ 30 అండర్ 30 అయితే కావచ్చు మనీష్ మర్యాద, ఆయన తెలివైనడు, స్మార్టు, ఓవర్ స్మార్టు, అంతకుమించి తోపు తురుంకని అయితే కావచ్చు. కానీ పక్కన ఆ కంటెస్టెంట్ విషయంలో కూడా నీ కంటెస్టెంట్ తోటి కంటెస్టెంట్కి మినిమం ఇవ్వాలి కదా. ఆయన చెప్పేది వినేదానికి అర్థం చేసుకునేదానికి ట్రై చేసి ఆ తర్వాత నువ్వు క్యాలిక్యులేషన్స్ చేసుకో, నీ డేటాబేస్లో వీళ్ళు కూడా చూసుకో, మొత్తం క్యాలిక్యులేట్ చేయి, అంతే తప్ప ముందే ఫిక్స్ అయిపోయి నీకు తెలుసు నువ్వు నమ్మకూడదు. ఇవి టూ మచ్గా అనేస్తున్నాడు. ఆయన అయితే అమాయకంగా ఉంటున్నాడు. మరి ఇలాగే కొనసాగిస్తే ఆయన టార్గెట్ చేసినట్టుగా నిన్న ప్రియా కావచ్చు, ఇప్పుడు ఈయన కావచ్చు, ఇట్లాగే కొనసాగితే ఖచ్చితంగా ఆయనకి మేలే జరిగిద్ది తప్ప వీళ్ళకి లాస్. ఇక ఫిఫ్త్ వన్ ప్రియా గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాలి. ఈ అమ్మాయి నేను ఫస్ట్ అగ్ని పరీక్షలు ఇవన్నీ ఉండేటప్పుడు ఖచ్చితంగా ఈ అమ్మాయి రావాలి, కంటెంట్ వస్తుంది, ఎందుకంటే కొద్దిగా స్పాంటేనియస్గా రియాక్ట్ అవుద్దేమో, మంచిగా ఆడుతుందేమో, కాస్త పాజిటివ్ గేమ్ ఉంటుందేమో అనుకున్నాం. బట్ ఈరోజు చూస్తే ఎంత ఓవర్ యాటిట్యూడ్ అంటే బాబోయ్, ఈ హౌస్ అంతా నాదే, ఇక పర్మనెంట్ ఓనర్ నేనే అని మాదిరిగా. పప్పు బాగోలేదు, పప్పులో ఉప్పు బాగోలేదు, ఆమ్లెట్ బాగోలేదు, ఆమ్లెట్లో ఆయిల్ తక్కువ, నెయ్యి ఎక్కువ, ఇవా ఎంతసేపు ఆ ఫుడ్ చుట్టూ, ఆ ఫుడ్ కుకింగ్స్కి నేను ఇంక పర్మనెంట్ బాసు ఇన్ఛార్జ్ నేనే, ఇంక నేను ఏది చెప్తే అని మాదిరిగా కష్టం వాళ్ళది, పెత్తనం ఎవడిది అయిపోయాడు. వాళ్ళు వచ్చి వండి పెడితే కనీసం ఒక రోజు అరే బ్రహ్మాండంగా ఉండే ఒక అప్రిషియేషన్, కానీ అంతమందికి వండి పెట్టడం అంటే మాటలు కాదు కదా, 10 మందికి వండి పెడుతున్నారు కదా, 9 మందికి, కానీ అది కూడా లేదు. వాళ్ళ ప్రొఫెషనల్ చెఫ్సా,
లేకపోతే ఆరితేరిపోయారు వంటల్లో గరిటె తిప్పడంలో. మళ్ళీ ఆయన ఫ్లోలో అంట భరణి నాకు చేసేస్తా అది చేసేస్తా ఏదో దాని పెద్ద డిటెక్టివ్ సేదర్ లాగా ఏదో కనిపెట్టేసినట్టుగా ఆయనకు వచ్చు కాబట్టే చేస్తున్నాడు. కాకపోతే వచ్చు అని చెబితే మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయిపోతే అలాగే ఇప్పుడు పప్పులో ఉప్పు తక్కువ, సాంబార్లో ఇంకేదో తక్కువ, కరివేపాకు తక్కువ అంటే వాళ్ళు అంటారు కదా మీకు వచ్చు అన్నారు కదా కానీ రాదని అంటప్పుడు బాగా చేస్తున్నాడు ఎంత వచ్చు అలా అనుకుంటారు. లేక చెప్పొచ్చు మొత్తం కష్టపడి చేస్తూ ఉంటే ఆటికి మళ్ళీ కోడిగుడ్డు మీద ఏకల వీగినట్టుగా అది బాగలేదు ఇది బాగలేదు అది బాగలేదు అంటే పైకి ఇక్కడ ఇంకొక ఓవర్ యాటిట్యూడ్ అండి. ఎందుకన్నానంటే డీమాన్ అంటాడు సంజనాకి ఇప్పుడు 2 days హౌస్లోకి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పేటప్పుడు మరి సంజన ప్లేట్ ఎవరు కడుగుతారంటే ఎవరు కడుగుతారు ప్రియా అంటుంటే అక్కడ మా కుక్స్ కడుగుతారు వాళ్ళు సపోర్ట్ చేశారు కానీ ఆవిడ తిని ప్లేట్లు అంటే వీళ్ళు కుక్స్ కడుగుతారంట. మరి ఓవర్ యాటిట్యూడ్ కాదా దానికి ఒక సొల్యూషన్ చెప్పాలి కదా. ఆవిడ ప్లేట్ కడుక్కొని వెళ్ళిపోమని చెప్పొచ్చు కదా. మీకు మరి అంత ఇంకా గుడ్లన్నీ తినేస్తుందని మీకు అంత అనుమానం భయం ఉంటే మరి అక్కడే కాపలా కాసుకోవచ్చు కదా. మీరు ఉండొచ్చు కదా, మీరు రండి ప్లేట్ మా ముందే కడిగి సిరిపోండి అనుకోవచ్చు కదా. కానీ ఆ చెఫ్స్ అడుగుతారంటే వాళ్ళకి అదే పెద్ద పనిష్మెంట్ అంట. ఇక దమ్ము శ్రీజ ఈవిడి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమి లేదు, అనవసరం కూడా. నోరు ఉంది వాగడానికే, అరవడానికే, కేకలేయడానికే, కంటెంట్ ఇవ్వడానికి అన్నట్టు ఇరిటేటింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే దమ్ము శ్రీజ. అవసరం ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఏమంటుంది శ్రీజ ఫుడ్ దొంగతనం కనుక ఆ ఎవరావిడికి సంజనాకి 2 days హౌస్లోకి యాక్సెస్ లేదంట. సో అట్లాగే మిగతా వాళ్ళకి రాము రాథోడికి ఇంకా ఊరికి భరణికి అలాగే తనూజాకి వీళ్ళ నలుగురికి పనిష్మెంట్ అనుకున్నాను. సరే దొంగతనం కాబట్టి యాక్సెస్ లేదని చెప్పుకొచ్చింది బాగానే ఉంది. మరి మొన్న ఈ శ్రీజయ్యే కదా మాస్క్ మ్యాను ఈ శ్రీజ కలిపేసి బిగ్ బాస్ కూడా ఫుడ్ అక్కడ పెట్టేయాలనేటప్పుడు తినకుండా వెళ్ళిపోవాలన్నప్పుడు ఎక్కడ లేని మానవత్వం చాటుకోవాలనే ఉద్దేశంతో ఇగోండి సార్ అరటిపళ్ళు తినండి, బిస్కెట్లు తినండి, మాలో మానవత్వాన్ని గుర్తించండి ఆడియన్స్ మేము చూస్తున్నారా మా హ్యూమానిటీ అనే మాదిరిగా షో చేశారు. అంత హడావిడి చేశారు కదా ఏదైనా పర్వాలేదు అనే మాదిరిగా. ఇప్పుడేంటి మరి ఒక గుడ్డు కోసం ఆకలేసని తిన్నానని సారీ చెప్పా కూడా ఇంత లొల్లేంది పంచాయతీ ఏంటి అర్థం కావట్లే నాకు. సో దొంగతనం అని ఒక పెద్ద ట్యాగ్ ఇస్తారే ముందంటే పోనీ ఎవరు తెలియాలి తెలుసుకోవాలి క్లారిటీ రావాలి. ఓకే వచ్చింది దానికి రీజన్ కూడా చెప్తుంది. టెంప్ట్ అయ్యాను ఆకలేసింది తిన్నాను అక్కడ తాపొచ్చు కదా. మళ్ళీ ఇంకా మీకు 2 days యాక్సెస్ లేదు అంటే ఏంటిది కంటెంట్ కోసం కదా. ఆ రోజు ఇచ్చింది అరటిపళ్ళు తీసుకెళ్ళి బిస్కెట్స్ తీసుకొని ఇచ్చింది. అప్పుడేమో మానవత్వం చాటుకోవాలి ఆడియన్స్ గుర్తించి ఓట్లు గుద్దేయాలా. ఇప్పుడేమో అరే ఆకలేసింది తిన్నాను టెంప్ట్ అయ్యాను అనేది దానికి కూడా అప్పటికి పోనీ తనుజ ఇంకో వెర్షన్ చెప్పింది ఆవిడికి ప్రోటీన్ నీడి కనుక తీసుకుందన్నా సరే పోనీ అదో ఇదో ఏదో ఒకటి ఆవిడ చెప్పిన పాయింట్ కన్విన్స్ అవ్వాలి కదా. కంట్రోల్ అయిపోలేదు కదా చాలా ఇంకెందుకు అయిపోయింది కదా. అది లేదే హడావిడి మామూలుగా లేదు. అట్లాగే మనీష్ మర్యాద గురించి చెప్పే కదా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇతను అయితే మామూలుగా లేదు. తాను నీతిగా ఉండాలి నిజాయితీగా ఉండాలి ఉండు కరెక్టే కాదన్నట్లే. కానీ రాముని ఎందుకు అంత చిన్న చూపు. ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్ చెబితే ఇక్కడ భరణి తనూజ నిన్న గొడవ తర్వాత బయటికి వెళ్ళిపోతే ఈ డీమాన్ పవన్ అరే ఇప్పుడు వంట చేయాలి కదా అన్నం పెట్టాలి కదా వండాలి కదా పిలుద్దాం వాళ్ళని అంటే ఈయన ఏమంటాడంటే మన ఇంట్లో పని వాళ్ళు రాకపోతే మనం చేసుకోవట్లేదా మానేస్తామంటాడు. అంటే ఇక్కడ ఎలా ఉందంటే ఈ టెనెంట్స్ ఓనర్స్ కాన్సెప్ట్ను పూర్తిగా ఓన్ చేసుకుని జీర్ణం చేసుకున్నట్టుంది. నిజంగా పని వాళ్ళు రాకపోతే ఎట్లా ఇలాంటి యాటిట్యూడ్ ఉంది ఇది. అరే అసలు అది ధోరణి కరెక్ట్ కాదు కదా. ఆడియన్స్ అని గమనిస్తారని ఎట్లా మర్చిపోతున్నాడు. నిజంగా వాళ్ళు పని వాళ్ళు ఆయన లెక్క ట్రీట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇక ది గ్రేట్ పవన్ కళ్యాణ్ ఈయన గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే ఈ మనీష్ మర్యాద అతను గంటల డిస్కషన్ చేసేసి స్ట్రిక్ట్గా రూల్స్ ఇంప్లిమెంట్ చేయాలి ఓవర్గా లిబర్టీ ఇచ్చేస్తున్నారంట ఎవరికి సంజనాకే వీళ్ళందరికీ. సరే మీరు ఓనర్స్ మీ ఇంట్లోకి ఎప్పుడు రావాలి ఎప్పుడు రాకూడదు ఎవరు రాకూడదు మీరే డిసైడ్ చేసుకోవచ్చు. కానీ దానికోసం ఈ మేధో మదనం జరిపేసి ఆ సంజన రాము భరణి తనూజాకి పనిష్మెంట్ అన్నారు. తర్వాత అక్కడ ఎవరు అబ్జెక్షన్ చేస్తే పనిష్మెంట్ అనే పదం మీద ఇమ్మాన్యుయల్ అబ్జెక్షన్ చేస్తే ఆ పనిష్మెంట్ కాదు యాక్సెస్ ఇవ్వడానికని చెప్పేసి మేధోమదనం జరిపి ఫైనల్గా తీర్మానం ఏం చేశారయ్యా అంటే సంజనాకి 2 రోజులు హౌస్లోకి రానివ్వకూడదు, అనుమతి లేదు, పర్మిషన్ లేదు, ఒక రకంగా బహిష్కరణ అని చెప్పాలి. నో ఎంట్రీ ఎక్కువ లిబర్టీ ఇచ్చేస్తున్నారంట. మరి ఎప్పుడు రావాలి ఎవరు రావాలంటే బ్యాటరీస్ కోసం ఫుడ్ కోసం ఒక 6 సార్లు వస్తున్నారు కాబట్టి అప్పుడే వాటర్ ఫిల్ చేసుకొని పట్టుకుపోండి, అంతకుమించి మీరు రాకూడదు. అది కూడా ఎవరు భరణి తనూజ అండ్ రామురాధుడు వీళ్ళెవరికేనంట. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ మళ్ళీ ఏమంటాడంటే ఎవరు సంజనతో ఇది కొంచెం హార్షే కానీ సంజన లోపలికి రా ఆయనకే సెన్స్ అర్థమవుతుంది కదా. ఆయనోడితో ఆయన ఇది కొంచెం హార్షే కానీ అంటున్నాడు కదా అనేటప్పుడు ఆలోచించాలి కదా. అరే ఏదో టెనెంట్స్ ఇది ఇచ్చారు కదా సరే ఆకలేసిందని తినింది కదా వదిలే ఇంకెందుకు టాపిక్ మేడం మళ్ళీ రాకుండా చూసుకుంటే మాకు మళ్ళీ వాయించేస్తారు మాకు ఇన్ఛార్జ్గా మేమే బ్లేమ్ అవుతామో ఎట్లా చెప్పుకోవచ్చు కదా. బట్ మేము ఓనర్స్ కాబట్టి ఆ హార్ష అంటూనే తెలిసి తప్పు చేయడం అంటే ఇదే ఆయనకి అర్థమవుతుంది కదా. పైగా మరి దానికి సొల్యూషన్ ఏంటి మరి నా ప్లేట్ నేను తిని ప్లేట్ ఎలా కడగాలంటే టిష్యూతో తుడుచుకోండి లేదో మీరంటే మీ టెనెంట్స్ ఎవరినైనా సరే ఎలాగోలా కన్విన్స్ చేసుకుని వాళ్ళతో మంచిగా ప్రేమగా కన్విన్స్ చేసుకుని బతిమలు ఆడుకుని అయ్యో నా కోసం ఈ పని చేసి పెట్టరా
ఆ పర్మిషన్ అయితే మీరే ఇవ్వచ్చు కదా, మంచి ఉత్తమ ఓనర్లు అయిపోతారు కదా మీరేనే. ఓకే మేడం అయింది ఏది అయిపోయింది, ఆకలేసింది తిన్నారు కదా వచ్చి కడుక్కో. అసలు దాని ఇష్యూ ఎందుకు చేయాలి? ఆవిడ ప్లేట్ అంటే మిగతా టిష్యూతో కడిగి తుడిసిస్తే వాళ్ళంటే బతిలో అడగ నా ప్లేట్ కొద్దిగా కడిగిరా అని ఇట్లా అంట. అది కూడా ఏంటి చాలా పాజిటివిటీ వాళ్ళతో పెంచుకోండి, వాళ్ళ దగ్గర మా దగ్గర మంచి అవ్వండి, మంచి ఇంప్రెషన్ తెచ్చుకోండి అంటే నిన్నటి నుంచి ఆవిడకి సంజనాకి బ్రెయిన్ వాష్. ఆవిడ ఉన్నట్టు ఫట్మని కుట్టినట్టు చెబుతుంది, ఆవిడకి ఏది నచ్చితే అది చేస్తుంది, ఎలా ఉండాలంటే అలా ఉంటుంది, ఓపెన్గా ఉంది, ట్రాన్స్పరెన్సీగా ఉంది, ఫిల్టర్లు లేవు, మాస్కుల్లో కెమెరా ఉంది కాబట్టి కంటెంట్ ఇవ్వాలని లేదు, కెమెరా ఉంది కాబట్టి ఈ మాట అంటే బ్యాడ్ అయిపోద్ది, అలాంటి ఆలోచనలు ఉంటే నిన్న పిల్ల ఎవరు ఎవరావిడ సిరీజాకి ఇది సైకో, ఈ బ్లూ ఉంది కదా ఇదో పెద్ద సైకో అని ఎందుకంటది. అక్కడ ఉన్న ఎమాన్యుయల్ అమ్మో ఈవిడేట్ ఎలా అనేస్తుంది, ఇది ఆడియన్స్ రిజిస్టర్ చేస్తే మనకేమనుకుంటారు ఆయన ఇబ్బంది పడుతుంటే తప్ప ఈవిడికి అలాంటి లెక్కలు క్యాలిక్యులేషన్స్ లేవు. సో అలాంటి ఆవిడ అంత ట్రాన్స్ఫర్స్గా ఉండే ఆవిడంటే ఈయన దగ్గరికి వచ్చి పవన్ కళ్యాణ్ దగ్గర సంజన గుడ్ గర్ల్ అనిపించుకుంటే ఏమొస్తుందంట, ఏం వస్తుంది, బొంగు వస్తుంది. ఆయన దగ్గర అనిపించుకోవాలంటే లేకపోతే వాళ్ళ టెనెంట్స్ అందరి దగ్గర కూడా సంజన గుడ్ గర్ల్, సంజన మారిన మనిషి, సంజనని మేము మార్చాము, సంజన ఒక అల్లరి పిల్ల, అలాంటి అల్లరి పిల్లని గుడ్లు దొంగతనం చేసే అమ్మాయిని, వాష్రూమ్ కోసం లొల్లిపెట్టే అమ్మాయిని మేము మాడిఫికేషన్ చేసాము, ట్రాన్స్ఫర్మేషన్. ఎందుకు ఎవడికి ఉపయోగం? ఆవిడకి ఉపయోగమా, నీకు ఉపయోగం, ఎవరికి ఉపయోగం? ఆవిడకి నచ్చినట్టు ఆవిడకు ఉంది. అరే ఆడియన్స్ చూస్తున్నారు, ఈవిడలో కన్నింగ్ స్ట్రాటజీలు లేవు, లేకపోతే మాస్ కేసీ లేదు, ప్రతిదీ స్ట్రాటజీగా క్యాలిక్యులేట్గా వెళ్ళట్లేదు అనే ఉద్దేశంతోనే ఆవిడకి పాజిటివిటీ కనెక్టివిటీ వస్తుంది కదా. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ మరి ఏంటి ఆవిడని ఇప్పుడు సంస్కరించేసి ఆవిడని మార్చేసి ఆ శిలన చెక్కే శిల్పిగా ఇతను ఏం క్రెడిట్ కొట్టేద్దాం అనుకున్నా అర్థం కావట్లేదు. ఇక రాముకి అయితే వాటర్ ఫిల్లింగ్ పర్మిషన్ అంట, క్యారెస్ తీసుకెళ్ళడానికి కూడా అయినేనంట. కుకింగ్ ఇద్దరు కూడా చెప్పలేదు కనుక వాళ్ళు ఎవరికి ఏదైనా కావాలంటే వాళ్ళే తెచ్చి అందించాలంటే ఇంతమందికి వంట పెట్టడమే కష్టం అనుకుంటే 3 పూట్ల కట్ చేసుకుని మళ్ళీ వాళ్ళ టెనెంట్స్కి అక్కడ వంట చేస్తూ స్టవ్ మీద పప్పు పెట్టు ఇంకేదో పెట్టుకుని వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి మా టెనెంట్స్ మీకు ఏమైనా వాటర్ కావాలా ఇంకేమైనా కావాలని మళ్ళీ వాళ్ళే హౌస్లోంచి పరిగెత్తుకుంటూ వచ్చి తెచ్చుకుంటూ ఇచ్చుకోవాలండి. మళ్ళీ అప్పుడు వంట పోయింది, సాల్ట్ ఎక్కువైంది, ఆయిల్ తక్కువైంది, ఈలుళ్ళ మొత్తానికి ఓవరాల్గా ఈ 3 రోజుల నుంచి పర్టికులర్గా ఈరోజు అంతా చూస్తే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కామనర్స్ మీద రోజుకి అసహ్యం, చిరాకు, కోపం, విసుగు, విరక్తి ఆడియన్స్కి వస్తానంటే తప్పే లేదు. వాళ్ళ బిహేవియర్ అట్లా ఉంది. ఇప్పుడు సెలబ్రిటీల మీద సానుభూతి వస్తుంది, నో డౌట్. వాళ్ళు పనులు చేస్తున్నారు, ఎంత చేస్తున్నారు, గుడ్డుకో ఎంత లొల్లేంద్ర భయ్ అనే మాదిరిగా అనిపిస్తుంది. ఇక ఫైనల్గా చెప్పొచ్చింది సంజన నోరు లేదు అని అనుకున్న కంటెస్టెంట్లో సుమన్ శెట్టితో మనం మాట్లాడించింది. అమ్మయ్య ఇతరు కూడా మాట్లాడొచ్చు, తెలుగు ఇంగ్లీష్ ఏదో ఒకటి వచ్చు, నోరుంది మాట్లాడుతానని మనం చూసాం. అట్లాగే ఈ పవన్ కళ్యాణ్ విషయంలో వాష్రూమ్లో ఇతరు కూడా నోరుంది, పర్ల ఓపెన్ అవుతాడు, మాట్లాడుతాడని ఆవిడ కూడా చెప్పించింది. ఇక డీమాన్ కానీ ఆశేష్ అయినా ఈరోజు సృష్టి వర్మ కూడా ఓకే మనం కూడా ఏడాలి, మనం కూడా మాట్లాడాలి, మనకు కూడా మాట్లాడొచ్చు, కంటెంట్ ఇవ్వాలన్న మాదిరిగా ఇంతమందితో నోరెప్పించిన ఘనత ఆ క్రెడిట్ మాత్రం ఖచ్చితంగా సంజనకే ఇవ్వాలి. మరి ఓవరాల్గా లైవ్ చూసేటప్పుడు మీకేమనిపిస్తుంది మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వేరు కంటెంట్తో మంచి అప్డేట్స్తో వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ అవుతూ ఉంటాయి.